నమస్తే, దిస్ ఇస్ మైషా. వెల్కమ్ టు వైకే న్యూస్. సో ఈ రోజు టాపిక్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావటం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థతకు కారణమని గుర్తించారు. డైరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూపిలాగుతున్నారు. ఇక కల్తీ పాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. పాలను స్వచ్ఛతకు మారుపేరుగా చెబుతుంటారు. అటువంటి పాలను అమితమైన లాభార్జన కోసం కాలకూట విషంగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలపడాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు పాలంటే హడలెత్తే స్థితికి కల్తీ దందా చేరుకోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాలు ప్రజలకు నిత్యావసర వస్తువు. పసికందుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాలే జీవనాధారం. పాలు తాగితే చాలా వరకు మన శరీరానికి కావలసిన సంపూర్ణ పోషకాలు సమకూరుతాయన్నది ఆరోగ్య నిపుణుల మాట. అటువంటి పాల వ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ ఎంత? ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం వద్ద కల్తీ పాలను గుర్తించే వ్యవస్థ అసలు ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి, వెంటాడుతున్నాయి. ఇక గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న చితక డైరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అక్రమాలు సాగిపోతున్నాయి. తాగే పాలు, తినే కూరలు అన్నింట్లో కల్తీలే. ప్రజారోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. వీరి ఆటకి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. పర్యవేక్షణకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా పాలతో సహా యావత్ ఫుడ్ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. ఇక ఈరోజు కల్తీ పాల అంశానికి సంబంధించి మనతో డిస్కషన్లో పాల్గొనబోతున్నారు ఏపీజేవిను కార్పొరేట్ ట్రైనర్, అదేవిధంగా సైకాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిస్కషన్. సార్, అసలు ఈ కల్తీ అనేది ఈరోజు సరే ఇది విషయం బయటపడింది. పాలలో రెగ్యులర్ నీడ్, పాలనేది బేసిక్ నీడ్ సార్. ఎలా సార్ మెజర్మెంట్ అంటే ప్రభుత్వం ఒక డైరీకి అనుమతించినప్పుడు కానీ ఎలా ఉంటుంది ఆ విధానం, ఏ ప్రాసెస్ మీద వాళ్ళకి అనుమతిస్తారు, వీటి గురించి ఒకసారి సమగ్రంగా వివరించండి. ఎఫ్ఎస్ఎస్ఐ చాలా ఇంపార్టెంట్. తర్వాత అనేక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ టెస్టింగ్ ఏజెన్సీస్ ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ లో రెగ్యులర్ గా ఇక్కడ వాళ్ళు తీసుకునే శాంపిల్స్ పంపించిన తర్వాత టెస్టులు చేయాలి. తర్వాత అదే విధంగా మన ఫుడ్ సేఫ్టీ అధికారులు, అంటే ఏపీ గవర్నమెంట్ చెందిన అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇక్కడ ఏపీకి చెందిన అధికారుల యొక్క కొరతే 100% దీనికి కారణం నేను చెప్తాను. దీనికి నేను ఉదాహరణ ఇస్తానండి క్లియర్ గా. రీసెంట్ గా మా ఊర్లో మార్కెట్ లో అడల్టరేటెడ్ స్వీట్ పొటాటో మీద చాలా పెద్ద యుద్ధమే చేసినప్పుడు నేను ఉదాహరణ ఇస్తున్నాను. నేను మా ఊరు అధికారులకి నేను ఇన్ఫార్మ్ చేశాను. ఒక 4 days వాళ్ళు అసలు నేను కంప్లైంట్ చేసిందని పట్టించుకోవాలి. 5th day నేనేంటంటే ఫుడ్ కమిషనర్ కి ఇన్ఫార్మ్ చేశాను. కమిషనర్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. వీళ్ళు నెమ్మదిగా కదిలేదు. నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే జిల్లాకు ఒక అధికారి, 1.5 అధికారులు ఉండటం దీనికి కారణం. ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ఉన్నాయి, అదే విధంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నార్మ్స్ ఉన్నాయి. ఈ అన్ని నార్మ్స్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు మిల్క్ అడల్టరేషన్ జరుగుతుంది అంటే కారణం ఏంటంటే అధిక లాభాలు. సో దీన్ని అరికట్టవలసిన అధికారులు ఏం చేస్తున్నారంటే ఒక్క లెక్కలో అని చెప్తాను. కొంతమంది వాదన ఏంటంటే, ఈ ఆఫీసర్స్ యొక్క వాదన ఏంటంటే మాకు స్టాఫ్ లేరు అని చెప్పి ఒక వాదన ఉంది. మీకు స్టాఫ్ లేరు అని ఒప్పుకుంటారు, కానీ చూసారండి వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. మీరు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ మీరు డైరెక్ట్ గా ఆ డైరెక్ట్ ఇన్స్పెక్షన్ చేసి ఉంటే అంత భయం ఉంటే ఎందుకు వెళ్ళట్లేదంటే దీని ఆన్సర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన యొక్క
నీడ్ ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం గమనించాలి. మన నీడ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఉమ్, పూర్వం ఏంటంటే కాఫీ టీ అనేది ఉదయం లేకపోతే సాయంత్రం అవును రెండే తాగేవాళ్ళం. అవును ఈ రోజు ఏంటంటే మనం కన్సంప్షన్ రేట్ పెరిగిపోయింది. ఏంటంటే ఈ రోజు మన స్ట్రీట్ కార్నర్ లో ఉండే కాఫీ షాప్స్ అవ్వచ్చు, ఎస్ అవైలబుల్ డిస్పోజబుల్ కప్స్ అవ్వచ్చు, డ్రాప్ కాఫీ అనో టీ అనో లేకపోతే 10 రూపీస్ కి లభ్యం అనే కాన్సెప్ట్ అవ్వచ్చు. కన్సంప్షన్ పెరిగిపోయింది. ఎస్ తర్వాత ఆఫీస్ లో ఒక మీటింగ్ అవ్వచ్చు, అక్కడ టీ అండ్ బిస్కెట్ అనేది మస్టెడ్. అంటే ఎన్ని రెట్లు కన్సంప్షన్ పెరిగింది చూసారు కదా. అవును అప్పుడు ఇంత మిల్క్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుందా అన్నది నా క్వశ్చన్. ఎస్ ఓకే, అవుతుంది. ఎందుకంటే అమూల్ వైట్ ఫ్లడ్ రెవల్యూషన్ అని కురియన్ గారు తీసుకొచ్చి అమూల్ ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఎక్సెస్ మిల్క్ ఉంది కాబట్టి ఆ మిల్క్ ని యూటిలైజ్ చేసి బై ప్రొడక్ట్స్ తయారు చేద్దామని చెప్పి అమూల్ డైరీ ఆ రోజు మొదలు అవును పెట్టిన అవును రెవల్యూషన్. అవును ఎక్సలెంట్ ఐటమ్, ఉమ్, ఎక్సలెంట్ కాన్సెప్ట్. కానీ ఇండియాలో మిల్క్ ప్రొడ్యూస్ అవ్వేది కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ, కొన్ని ప్లేసెస్ లో తక్కువ, కొన్ని ప్లేసెస్ లో అసలు ఉండదు. అవును అలాంటి ప్రదేశాల్లో కూడా మిల్క్ క్యాన్స్ ఊర్లోంచి బయటకు వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయని నా ప్రశ్న. ఉమ్, ఉమ్, నేను చెప్పింది వెరీ క్లియర్. కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, అక్కడ 4 గేదెలు ఉంటాయి, అవును కానీ ఆ ఊర్లోంచి ఒక చిన్న ఆటో ఉంటుంది, ఆటో నిండా క్యాన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎస్ సో అన్ని 4 గేదెలు అన్ని గేదెలు అంత మిల్క్ ఇస్తున్నాయి అన్నది నా ప్రశ్న. ఎస్ సార్ సో ఎగ్జాక్ట్లీ అడల్ట్రేషన్ జరుగుతుంది. అవునండి రైతులు డైరెక్ట్గా Is it ఎప్పుడైతే not? So ఏంటి రైతులు ఎప్పుడైతే డైరెక్ట్గా పర్చేస్ తీసుకువెళ్ళి అమ్మారో రైట్స్ గురించి ఆ రోజుల్లో అప్పుడంతా కూడా ఈ కల్తీ అనే దానికి అవకాశం లేదు, Yes. లేదుంటే తక్కువగా ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ డైరీ వ్యవస్థ అంటే మధ్యలో డైరీ వ్యవస్థ వచ్చి డైరీలకి ఇవ్వటం, వాళ్ళు ప్రజలకి సప్లై చేసే దగ్గరనే ఈ కల్తీ అనేది జరుగుతుందని భావించవచ్చు. 100%. ఇంకొక విషయం అండి, మనం చెప్పాం అధికారుల గురించి చెప్పాం, అధికారి కొరత అని చెప్పాం. నేను అడుగుతాను, ఈ అధికారులు ఎవరికైనా ధైర్యం ఉందా ఈ సో కాల్డ్ డైరీస్ లోకి ఎంటర్ అవి శాంపిల్స్ తీసుకోవడానికి? బికాస్ ఇవన్నీ కార్పొరేట్స్ రన్ చేస్తారు. నేను డైరీ పేరు చెప్పట్లేదు, చాలా డైరీస్ ఉన్నాయి ఏపీలో కూడా. అవును సో ఈ డైరీస్ లోకి వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వీళ్ళకి ఎవరికి గట్స్ లేవు, దే ఆర్ నాట్ అలౌడ్. అలాంటప్పుడు లోపల ఏమవుతుందో అన్నది ప్రశ్న. ఇంకొక విషయం, పర్సనల్ గా నన్ను అడిగితే ఉమ్, నేను కోఆపరేటివ్ డైరీస్ ఒక మిల్క్ ప్యాకెట్స్ కొంటాను. మా ఊర్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చూసే ప్రేక్షకులు 100% తెలుసుకోవాల్సిన విషయం. ఈ పర్టికులర్ డైరీ మిల్క్ నేను ఈవినింగ్ వెళ్ళి 5-6 అవును మా ఏరియాలో షాప్ లో అడిగితే నేను కార్ దిక్కుండానే షాప్ కూడా లేదని చెప్తాను. ఎందుకంటే ఆ డైరీ మిల్క్ దొరకదు. నేను అడిగాను, ఏమంటే ఆ పర్టికులర్ డైరీ మిల్క్ ఎందుకు దొరకట్లేదు, కోఆపరేటివ్ డైరీ, ఏమంటే ఆ పాలు త్వరగా విరిగిపోతాయని అందుకని నేను స్టాప్ చేయమని. సో మన మైండ్ సెట్ ఏమెళ్ళిందండి, పాలు పాడవుతే అది మంచిది కాదు అని మైండ్ సెట్ మనం వెళ్ళాం. నెక్స్ట్ టైం ఆ డైరీ ప్రొడక్ట్స్ కొనం. అవును మిగతా కార్పొరేట్స్ యొక్క మిల్క్ 2 days ఉన్నా పాడవద్దు వాళ్ళ రెఫ్రిజరేటర్ మిల్క్ స్పెడ్ వస్తుంది రెఫ్రిజరేటర్ లో. అవును సో నేను ఒకటి చెప్తున్నాను, మిల్క్ అనేది 4 hours దాటితే పాడైపోతుంది. of సో course. పాడవే మిల్కే చాలా మంచిది, దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇంకొకటి మన చిన్నప్పుడు మన ఇంటికి పాలు పోయడానికి వచ్చే వాళ్ళని అడిగేవాళ్ళు ఒకే ప్రశ్న అడిగేవాళ్ళు, మన పేరెంట్స్ అడిగేవారు. ఏమని అడిగేవారు? నీళ్లు కలిపారు. నీళ్ళు ఎక్కువ పోస్తున్నారు. ఇప్పుడు ఆ సౌండ్ పెట్టలేదు, అవును మనం మనకి వాళ్ళ ఆస్కారం ఇవ్వట్లేదు. అవును. దే ఆర్ నాట్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. మనకి ఆ ప్రశ్న అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మిల్క్ కాస్ట్ తక్కువ, పాలు నీళ్లు పోస్తే దాన్ని మనం ఎదిరించేవాళ్ళం. ఈ రోజు ఏంటంటే పాల్లో యూరియా, అదేంటో చెప్తాను. ఒక అన్నప్పుడు ఒక సామెత ఉండేది, పాలు నీళ్లుగా కలిసిపోవాలని. ఇప్పుడు అది కాదండి, పాలు యూరియాగా కలిసిపోవాలి. అది ఈ రోజు కొత్త సామెత. Yes. ఏంటంటే వాడు పాలలో థిక్నెస్ అంటే ఆ పాలు గట్టిగా పలచగా ఉండకుండా ఉండడానికి థిక్నెస్ కోసం యూరియా కలుపుతాడు. సో ఏంటంటే ఈ పాల కేంద్రాల్లో ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ లో మిల్క్ పెడితే అది టెస్ట్ చేసి చూపిస్తుంది ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ డైల్యూషన్ ఉందో, ఆ మిల్క్ ఎంత డైల్యూషన్ చూపిస్తుంది. కానీ యూరియా మిక్స్డ్ మిల్క్ ఆ ఒక్క టెస్ట్ కూడా ఓవర్కమ్ చేస్తుంది. ఓకే సో అప్పుడు మన ఇంటికి వచ్చేది చిక్కని పాలు, ప్రశ్న లేదు, ఇంకా మనకి క్వశ్చన్స్ లేవు. మనం వాడికి 90-80 కూడా ఇచ్చి ప్యూర్ మిల్క్ అని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఇంకో విషయం అండి, పాలు ఎప్పుడు పితుకుతారండి? ఎర్లీ మార్నింగ్ మార్నింగ్. పితుకుతారు, అవును అవును ఎర్లీ మార్నింగ్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మన టైం 1:30 అరౌండ్ అవుతుంది. ఇప్పుడు కూడా మా స్ట్రీట్ లోంచి మిల్క్ వెండర్స్ క్యాన్ లేకపోతే బిందులో పాలు పట్టుకెళ్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను విండోలో వచ్చి. ఎస్ సార్ డైలీ నేను 12:30కి తీసుకుంటాను సార్ పాలు. సార్ ఆలోచించండి, మీరే అన్నారు కదా ఎర్లీ మార్నింగ్ అవును అవును అవును
సో తీసుకొచ్చేది వితౌట్ రెఫ్రిజరేషన్, ఆ క్యాన్ లోనే బిందులోనే తీసుకొస్తూ ఉంటారు. ఎస్. నేను చెప్పాను 3 to 4 అవర్స్ మాత్రమే మిల్క్ అలా ఉండగలదు, లేకపోతే స్టేల్ అవుతుంది, పాడవుతుందని చెప్తుంటారు. ఎస్. సో ఇంకా అలా ఉందంటే ఈవెన్ నైట్ కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని అపార్ట్మెంట్స్ లో 10-10:30 కూడా పాలు ఓడొచ్చి పాలు వేయడం చూస్తాం. అవును, అవును. పాసిబుల్ అండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మీ యొక్క విలేజ్ కి వెళ్ళినప్పుడు మీరు మీ బఫెలోస్ లో క్యాటిల్ లో మిల్క్ తీసిన తర్వాత ఆ మిల్క్ మీరు మీ డైనింగ్ టేబుల్ మీద ఎంత టైం పెడతారు? ఒక 1 అవర్ అవగానే మన పేరెంట్స్ వచ్చి అంటారమ్మా పాలు కాచి పెట్టావా లేదా అని అడుగుతూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. ఎందుకు? అది పాడవుతుంది కాబట్టి. అంటే వీళ్ళు తెచ్చే పాలు ఎంత అవర్స్ అయినా సరే 1:30, 12:30, ఈవినింగ్ 10:30 కూడా తెచ్చినా సరే పాలు పాడవట్లేదండి. మీనింగ్ ఏంటి? ఈ క్వశ్చన్ మనమే ఆన్సర్ చేసుకోవాలి. సో అంటే పాలవాడి మీద మన నమ్మకం కొద్ది పాల్గొంటాం. ఈవెన్ ఈ కేసులో కూడా నేను చూసాను, మీ ఛానల్ లో చూసాను లైవ్ రాక ముందు. ఆయన చెప్తున్నా 7-8 years నుంచి మేము నమ్మకంగా కొంటున్నాం. రైట్, కరెక్ట్. నమ్మకం వల్లే కొంటాం, నమ్మకం వల్లే వాళ్ళు ఏమంటాం, మనం ఇంటికి వచ్చే పాలను చాలా రెస్పెక్ట్ గా చూస్తాం. నమ్మకం. సో ఆ నమ్మకాన్ని ఎట్లా చేస్తే ఎట్లా? ఇక్కడ ఏంటంటే ఒకటండి, పూర్వం ఏంటంటే 1 liter మిల్క్ లో అడల్టరేట్ చేస్తే 200 ml వాటర్ మాత్రమే వేయగలరు. తర్వాత టెక్నాలజీ మారి ఏం చేశారు, ఈ కేటగాలని చెప్తాను, దే ఆర్ చీటింగ్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు, 1 liter కి 1 liter అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే 1 liter మిల్క్ కి 1 liter అడల్టరేటెడ్ సబ్స్టెన్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక 1 liter మిల్క్ కి ఒక పెద్ద క్యాన్ పాలు తయారు చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈరోజు ChatGPT అవ్వచ్చు, లేకపోతే నెట్ అవ్వచ్చు, దీంట్లో అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. చదువు లేని రైతుకు కూడా ఏంటంటే ఈ సబ్స్టెన్సెస్ ఎక్కడ దొరుకుతాయి, ఏం వేస్తే ప్రొడ్యూస్ అవుతుంది అన్నది వాళ్ళు యూజ్ చేసి తయారు చేస్తారు. ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఏంటంటే ఈవెన్ దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం తీయదని ఉంటుంది. దానికోసం పంచదార కలపాలంటే పంచదార కాస్ట్ ఎక్కువ అని చెప్పి కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఇంత వేస్తే చాలు, అది చాలా ఎక్కువ స్వీట్నెస్, అలాంటి స్వీట్నెస్ కూడా బాగుంటుంది. సో ఇదంతా డేంజరస్ కదా. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. సో మనము ఈ ఫర్దర్గా ఇంకోసారి మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సార్. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ప్రబలింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లోనే సుమారు 19 మంది బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలోని కాకివీధి, దుమ్మలవీధి, గుడివీధి, మంగువారి తోట వంటి జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులు వాంతులు విరోచనాలతో నీరసించిపోవడంతో వారిని వెంటనే రిమ్స్ ఇతర స్థానిక వైద్యశాలలకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా రంగంలోకి దిగారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య లోపం లేదా తాగునీరు కలుషితం కావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని భావిస్తున్న కలెక్టర్ మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని, మురుగు కాలువల నిర్వహణలో అజాగ్రత్త వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుండి నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు వైద్య సిబ్బంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో ఇటీవల రహదారి మరమ్మతుల పనులు జరిగాయి. ఈ సందర్భంగా మంచినీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
ఇక శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ప్రబలింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లోనే సుమారు 19 మంది బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలోని కాకివీధి, దమ్ములవీధి, గుడివీధి, మంగువారి తోట వంటి జనసమర్థమున్న ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులు వాంతులు విరేచనాలతో నీరసించిపోవడంతో వారిని వెంటనే రిమ్స్ ఇతర స్థానిక వైద్యశాలలకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా రంగంలోకి దిగారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య లోపం లేదా తాగునీరు కలుషితం కావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని భావిస్తున్న కలెక్టర్ మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని, మురుగు కాల్వల నిర్వహణలో అజాగ్రత్త వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుండి నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు వైద్య సిబ్బంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో ఇటీవల రహదారి మరమ్మతుల పనులు జరిగాయి. ఈ సందర్భంగా మంచినీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రేటికి ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు లైవ్ లో అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏ ఏజ్ వాళ్ళు, ఎస్పెషల్ గా పిల్లలు, పెద్దల ఏజ్ వాళ్ళు ఎక్కువగా డయేరియా వ్యాధి బారిన పడినట్లు చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గోడెం కోవలు, అదేవిధంగా దమ్మల వీధిలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నట్టయితే మొత్తం 5 ప్రాంతాల్లో అయితే మాత్రం డయేరియా అయితే మాత్రం ప్రబలుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నట్టు ఒక ప్రైవేట్ క్లినిక్ ఉంది. ప్రైవేట్ క్లినిక్ అంటే స్థానికంగా ఉన్న ప్రైవేట్ క్లినిక్ లో అయితే మాత్రం సుమారు 27 నుంచి 30 వరకు అయితే మాత్రం అక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ఏదైతే శుద్ధి మించిందో వాళ్ళందరితో పాటు ఏదైతే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైద్య నిమిత్తం అక్కడ ఉన్న ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నట్లు. చెప్పండి, పరిస్థితి ఎంతవరకు ఉంది, అసలు ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి డయేరియా వ్యాపించినటువంటి ప్రజలు అంటే ముఖ్యంగా ఏ ఏజ్ నుంచి ఉంటారనుకుంటారు? చిన్నపిల్లలకి ఎక్కువ ఉందా, లేదనుకుంటే పెద్దవాళ్ళు ఇది ఉందా, ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అదే ఇప్పుడు ఈ డయేరియా మనకి మొన్న ఆదివారం నుంచి ఎక్కువ ప్రబలింది. ఏజ్ గ్రూప్ అంటే చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దాదాపు ఒక దమ్మల వీధి నుంచి అయితే ఒక 10-15 కేసులు అయ్యాయి. ఓవరాల్ చూసుకుంటే మనం ఓల్డ్ శ్రీకాకుళం టౌన్ మొత్తం చూసుకుంటే ఒక 30 కేసుల దాకా మనకి నమోదయ్యాయి. ఇందులోన ఒక ఆయన డెత్ అనేసి ఈరోజు ఆయన మొన్న సాటర్డే నైట్ ఆయనకి ఈ ఎఫెక్ట్ అయింది డయేరియా. సాటర్డే నైట్ అది ఇంతవరకు ఫుట్బాల్ వచ్చిందా లేదంటే వాటర్ బాల్ వచ్చిందా అనేది క్లారిటీ ఏం లేదు. ఆల్రెడీ మున్సిపల్ అధికారులు యంత్రాంగం అంతా మాకు బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ నిన్న 4 నుంచి ఇక్కడ కలెక్టర్ గారు అయితే ఇక్కడ కూర్చుని పోయి మాకు వచ్చి ఒకటి ఆదేశం ఇచ్చారు. అయితే నిన్న సాయంకాలం మేము మధ్యాహ్నం స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉందనే పరిస్థితి దమ్మల వీధిలోనే ఇలా మాకు డయేరియా ప్రబలిందని. ఆయన వెంటనే తక్షణమైన యాక్షన్ తీసుకుని యంత్రాంగాన్ని అంతా కలిపారు. అయితే నిన్న నైట్ 1 గంట దాకా మేము డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ వాటర్ శాంపిల్స్, తర్వాత ఫుడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో. అది దాని రిజల్ట్ అనేది ఈ రోజు మధ్యాహ్నం కల్లా వస్తుందని చెప్పారు. వచ్చిన తర్వాత దేని వల్ల ఇది వచ్చింది అనేది ఒక కంక్లూజన్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఇంతవరకు ఈ 2 రోజులు అంటే ఆదివారం సాయంత్రం నుంచి జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అయితే ఏదైతే ఈ డయేరియా లక్షణాలు కనబడ్డాయి కొంతమందిలో, ఇప్పటికైనా హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి వాటర్ తో వచ్చిందా లేదనుకుంటే ఫుడ్ ద్వారా ఈ డయేరియా వ్యాపించిందన్న లక్షణం పైన ఇంతవరకు చెప్పలేదంటారా? అంటే ఎంతవరకు చెప్పకూడదు కదా సార్, వాళ్ళు శాంపిల్స్ పట్టుకెళ్ళి ఆ టెస్ట్ రిపోర్ట్ చూస్తున్నారు. అయితే ముందొచ్చి జాగ్రత్తలుగా ఏమంటే సాధారణంగా వాటర్ వల్ల రావచ్చు అని ఒక చిన్న అపోహతో మొత్తం అందరూ కలిపి యంత్రాంగం ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న అన్ని వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పెద్దవి అవన్నీ అక్కడికి నిన్నటి నుంచి ఈ వాటర్ సప్లై అనేది ఆపేసి ఇప్పుడు ఆ వాటర్ అంతా క్లోరిన్ వేసి మొత్తం డ్రైన్ చేసి ఆ వాటర్ తాగొద్దు అనేసి మేము ఆల్రెడీ ప్రజలందరికీ చేయడం జరిగింది. అంతేకాకుండా మున్సిపాలిటీ వారు ప్రతి ఒక్క ఇంటికి ఈ తాగునీరు ఒక ప్రత్యేకించి ట్యాంకులో ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ
ఇంటికి ఒక 2 బిందులు ప్రెసెంట్ ఇస్తున్నాం. ఒక చాలా పోతే దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువగానే ఇస్తున్నాం, ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంటుంటే. సో ఇది ఈ వాటర్ వల్ల మాకు వచ్చింది. అదే ఏదేమైనప్పుడు కూడా ఏదైతే గత 2 రోజులుగా జరుగుతున్నట్టు ఈ డయేరియా మహమ్మారి పడినటువంటి పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారి పరిస్థితులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ క్లినిక్ లో కూడా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. మరీ ఎక్కువైనటువంటి పరిస్థితులు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిఫర్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు చెప్పండి ఇప్పుడు రైట్ అడగండి రైట్. అదే విధంగా ఈ వాటికి సంబంధించినటువంటి టీడీపీ అదే విధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి కూడా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ఎవరికైనా ఇంకా ఎటువంటి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి అనేది మాత్రం పడుతున్నారు. అది ఇప్పటికీ చిన్నపిల్లలతో కూడా అదే కొంతవరకు చిన్నపిల్లలకు కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. వెంటనే వాళ్ళు అయితే ఉన్నటువంటి పరిస్థితిని అప్పటికప్పుడు అంతరం వేస్తే తర్వాత పిల్లలకు కూడా ముందుకుండా తీసుకొచ్చి ఆ మందులు ఎప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వేరే ఎవరైతే ఈ భార్య అధిక లక్షణాలు కనిపించి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళనైతే మాత్రం ప్రైవేట్ క్లినిక్ లో పెట్టి ప్రత్యేకమైనటువంటి అధికారులు అక్కడ వైద్య అధికారులు ఏర్పాటు చేసేది మాత్రం ఈలోగా చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఒక అధికార పద్ధతి కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అసలు ఎందుకు వచ్చింది దీనిపైన ఈ వార్డులు? అంటే గతంలో కూడా పలుసార్లు ఈ డయేరియా లక్షణాలు కనిపించాయని అయితే స్థానికంగా చెప్తున్నారు. అంటే ఈ డ్రైనేజ్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు, 2 సార్లు డ్రైనేజ్ అంటే మురుగు కాలువ వాటర్ డ్రైనేజ్ లో కలిసి ఆ డ్రైనేజ్ వాటర్ ఈ పైప్ లైన్ ద్వారా రావడం వల్ల తాగడం జరుగుతుంది. కొంతవరకు కొలాయిలోనే నేరు కనిపించినప్పుడు కూడా అధికారులు మీద దృష్టిలో పెట్టినప్పుడు కూడా తక్షణం ఇప్పుడు చేసే కార్యక్రమాలు అప్పుడు చేసి ఉంటే ఇబ్బంది లేకపోయినా అనేది కొంతవరకు వినిపిస్తున్నటువంటి వాదన. దీని మీద ఏమన్నా అంటారో, అసలు ఇంతగా అది అదే కరెక్ట్ అంటారు లేకపోతే? నా వరకు అండి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ, అలాగే చివుర్పల్లి నియోజకవర్గానికి పొలిటికల్ అబ్జర్వర్ని. బేసిక్గా నేను ఇక్కడ నగరంలో ఉంటాను కనుక ఒక వార్డుకి ఇన్ఛార్జి కూడా ఉంటున్నాం. అయితే ఈ కార్యక్రమం ఏదైతే డయేరియా వచ్చిందన్న ఆలోచన వచ్చిందో తక్షణమే గౌరవ కలెక్టర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గుణశంకర్ గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ తాలూకా ఆదేశాలు సూచనల ప్రకారంగాను ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఇలాంటి కార్యక్రమం నా నగరంలో ఎక్కడ జరిగినట్టు మా దృష్టిలోకి అయితే రాలేదు. అయితే గతంలో కూడా ఎప్పుడో వచ్చాయన్నా అప్పుడు కూడాను మేము అధికారులు ఉన్నప్పుడు మాత్రం ఏ రోజు రాలేదు. ఎందుకంటే మేము సైన్స్ లో వచ్చినప్పుడు కూడాను దివంగత ఎంపీ ఎర్రనాయుడు గారు ఇక్కడే హెచ్బి కాలనీలో సైన్స్ లో ఒక వ్యక్తి చనిపోతే అప్పుడు మేము అధికారం లేకపోయినా మేము ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఎలా జరిగిందండి మేము చూడటం జరిగింది. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా మేము పోరాటం చేస్తాం. అదే ఈ మధ్య నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైనేజ్ ఏమైనా ఇబ్బందులు కలిగి ఆ వాటర్ అనేది పైప్ లైన్ ద్వారా వచ్చేలా జరుగుతుంది. గతంలో బలగలో చూసాం, బలగలో కూడా ఇదే వచ్చింది. అంటే ఎంత ఇది రాలేదు కాబట్టి ఇది ఇక్కడ జరుగుతున్నది బయటకు వచ్చింది. ఏమంటారు అసలు దానికి? అయితే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో పైప్ లైన్స్ ఎంత వచ్చామో దాదాపు అక్కడ బలగ నుంచి చివరి వరకు వస్తాయి కనుక ఆ పైప్ లైన్స్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మాకు అప్పటికప్పుడే ప్రతి సచివాలయం పరిధిలో మేము పిహెచ్లు అక్కడ ఉన్న దాన్ని ఏమంటారంటే పిహెచ్లతో పాటు వాటర్ కంటెంట్ ఏ విధంగా ఉందని ల్యాబ్ లో చెక్ చేస్తాం. ఎందుకంటే మాకు ఒక ఓవర్ ట్యాంక్ కి ఒక 2-3 ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళు పిట్టర్సన్ వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా, పిహెచ్ లెవెల్ ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళ తాలూకా ఈ కార్యక్రమాలు ఏముంది ఆ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తారు. ప్రతిరోజు బుక్లు ఉంటాయి, ప్రతిరోజు మెయింటైన్ చేస్తారు. కనుక ఈ రోజు ఈ కార్యక్రమాల్లో అంత వేరే వచ్చిన కంట్రోల్లో వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎక్కడికైతే అక్కడ ఉందో పార్టీలో మేము చేసాం. ఎందుకంటే బలక్ దగ్గర వచ్చిందనుకోండి బలక్ పార్టీ, అలాగే ఇక్కడికి వచ్చింది అనుకోండి ఇక్కడ ఒక పార్టీ. ఈ పార్టీ విధంగా సివిల్ వర్క్లని కూడా మేము కంటిన్యూషన్ చేసి ఆపుతున్నాం. అంటే ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే అప్పటికప్పుడు సాకొచ్చు. మీరు ఇందాక అన్నారు బలక్ దగ్గర వచ్చిందని, బలక్ దగ్గర వచ్చింది వితిన్ 2 days లో దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చారు. అంటే కంట్రోల్ అది ఎప్పుడు వచ్చినది దాదాపు 1.5 సంవత్సరం క్రితం ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ వచ్చి ఆ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వచ్చి 2 days లోనే ఆ కార్యక్రమం పూర్తి చేశారు. అంటే ఆయన వచ్చి ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లం లేనట్టే కదా. సో అలాగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమైనా పైప్ లైన్స్ రోడ్ల మీద ఉంటాయి కనుక ఏదైనా చిన్న వస్తే దానికి అప్పటికప్పుడే టెక్నికల్ గా వర్క్ చేసి ఇంజనీరింగ్లు వాళ్ళ దగ్గర కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఎందుకంటే గుణశంకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఈ నగరంలో దృష్టి పెట్టి ఎక్కడైనా ఆయన బేసిక్ గా సివిల్ ఇంజనీర్ హైవేలో పనిచేశాడు. అలాగే ఆ తరకు ఐడియాలజీ కానీ ఆయనకు ఉంటది కనుక ఏది ప్యారల్ గా చేయాలి, ఏది ప్యారల్ గా చేయకూడదు ఆలోచనతో ఆయన ముందరికి వెళ్తున్నారు. ఇంతవరకు ఎంతమంది ఈ డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు, వాళ్ళు ఇటువంటి వైద్య నివేశం పంపించారు, ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు ఏంటి? దాదాపు 35
దాదాపు 35 మంది ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ అయింది, ఎఫెక్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఒక 7గురే మనకి మేజర్ గా వస్తే ఆ 7గురు కూడా రిమ్స్ హాస్పిటల్ కి, అలాగే జెమ్స్ హాస్పిటల్ కి, తర్వాత అనిత హాస్పిటల్ కి వీళ్ళకి పంపించడం జరిగింది. ఒక 2 ప్రైవేట్ ఆర్గనైజేషన్లు, ఒకటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడే గవర్నమెంట్ తాలూకా ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చారు, డాక్టర్స్, రిమ్స్ తాలూకా పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా చెక్ చేసుకొని వాళ్ళకి ఏం జరిగిందో కూడా చూసుకునే. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తక్షణమే స్పందించే గుణం చంద్రబాబు నాయుడు ఉంటుంది కనుక అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము చేపడుతున్నాం. దాని నుంచే మేము ఈరోజు కొంచెమైనా మేము కంట్రోల్లో ఉన్నాం. రెండోది మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళే వరకు కూడా వాళ్ళు కూడా సేఫ్ గా ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయారు కానీ అది ఇంకా ఏదంటే క్లారిటీ రాలేదు. ఫుడ్ లేకపోతే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా మీరు ఏదైతే ఆదివారం సాయంత్రం నుంచి డయేరియా ప్రబలిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా అయితే శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి, ఎలాంటి వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయి? అసలు మెయిన్ గా ఒక డాక్టర్ గా ఈ డయేరియా ఇదే ప్రాంతంలో ఎక్కువ మందికి ప్రబలడానికి కారణం ఏమంటారు? మా దగ్గరికి వచ్చిన వెంటనే ఎవరైనా ఎప్పుడైనా సరే వాంతులు విరోచనాలు వచ్చిన వెంటనే మేము ఒకటి అడుగుతాం, మీరు ఏడుస్తున్నారమ్మా, ఏడు తాగారమ్మా అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఏడు చెప్తారంటే వాటర్ అయితే వాటర్ చెప్తారు, లేకపోతే నిన్న ఏడు తిన్నారు, నిన్న ఎన్వి తిన్నారా, చికెన్ తిన్నారా, మటన్ తిన్నారా, ఏడు తిన్నారా అడిగిన వెంటనే అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అయితే ఆ రోజు వచ్చిన కేసుల్లోన అన్ని కూడా ఎవరు అడిగినా సరే ఏదో ఎన్వి తిన్నామో, ఫుడ్ తిన్నామో అని చెప్పడం జరుగుతుంది. అవి 18 కేసులు 17 కేసులు వచ్చిన వెంటనే మనం స్పందించి కలెక్టర్ గారికి, నెక్స్ట్ డిఎంఎన్హెచ్ఓ గారికి, మున్సిపల్ ఆఫీస్ కి ఇమీడియట్ గా మనము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడాను వచ్చి ఇమీడియట్ గా ఈ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మీడియాలో కూడా వచ్చింది. అందులో కలెక్టర్ గారు కూడాను ఇమీడియట్ గా వచ్చి ఆయన ఉంటుండగా చాలా కేసులు ఇక్కడ స్టేబుల్ అయినవి పంపించేయండి, స్టేబుల్ అవని కేసులు అయితే రిస్క్ కేసులు ఏమైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ జిమ్స్ కానీ సంబంధించని అని చెప్పేసి అక్కడ ఎవరైతే డాక్టర్ శ్రీనివాసరావు ఉన్నారో ఆయన కూడా మాట్లాడారు. ఇమీడియట్ గా డిఎంఎన్హెచ్ఓ గారు కూడా ఇమీడియట్ గా స్పందించి ఆవిడ చాలా దీనిగా యాక్టివ్ చేసి ఆవిడ కూడా వచ్చారు. కమిషనర్ గారు కూడా రాత్రి కూడా ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు కూడా మార్నింగ్ ఇక్కడికే వచ్చారు, 5 గంటలకి వచ్చి అన్ని వీధుల్లో కూడా పర్యవేక్షణ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ గా మాకు కూడా ఫోన్ చేశారు. అక్కడ మన కార్యకర్తలు ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు కూడాను సహాయక సహకారాలు అందించని చెప్పేసి మాకు కూడా కొద్దిగా తెచ్చి ఎమ్మెల్యే గారు కూడా 2 times ఫోన్ చేయడం జరిగింది. జరిగిన వెంటనే మేము కూడా స్పందించాము. కలెక్టర్ గారు అయితే తెల్లవారు కూడా వచ్చారు, ఇంటింటికి వెళ్ళి మీరు ఏడు తాగాలి, ఏడు తినాలని చెప్పారు. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూశారు. తర్వాత డిఎంఎన్హెచ్ఓ గారు కూడాను రాత్రే ఇక్కడ ఒక మెడికల్ ఆఫీస్ నుంచి స్టాఫ్ నుంచి ఇక్కడ పర్యవేక్షించి రాత్రి అంతా కూడా ఇప్పటి వరకు వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడే మన రమణమాది గారు కూడా వచ్చి ఈ పేషెంట్లు కూడా పరామర్శించి ఇంతవరకు కూడా ఆయన కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది ఏదేమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ దమ్మల వీధి, కాకి వీధి, అదేవిధంగా గోడముకోవలి, సొరంగల వీధిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతంలో ఉన్నారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 35 మంది వరకు డయేరియా లక్షణాలతో బాధపడుతూ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ స్వయంగా ఇక్కడ ఉన్న డాక్టర్ గారు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొంతమంది సేవలు అందిస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే అంటే ఒక సమాచారం అయితే ఉంది, ఒక వ్యక్తి అయితే మాత్రం డయేరియా లక్షణాలతో చనిపోయారు అని అయితే మాత్రం ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నటువంటి సమాచారం. అయినప్పుడు కూడా ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది, ఆయన డయేరియా లక్షణాలతో చనిపోయారా లేదా ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయనే విషయం పైన అయితే మాత్రం ఇంకా పూర్తిగా తెలియని సమాచారం అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel